హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బెంగుళూరు నుంచి ఆంధ్ర వచ్చేసారా అక్క అని అడుగుతున్నారు కదా. మేము బెంగుళూరులోనే ఉంటున్నాము. కూటములు ఉన్నాయని చెప్పేసి వచ్చాము. ఈ వీక్ లో వెళ్ళిపోతాము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి తెనాలిలోనే ఉన్నాము. నేను మా వారు బయటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అంటే ఐతాన్ నగర్ లో ఉన్న మటన్ షాప్ కి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గరలో చాలా షాపులు ఉంటాయి. కాకపోతే మా వారికి ఈ షాప్ లో మటన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ మటన్ కొంచెం క్వాలిటీగా ఉంటుంది. అందుకని ఎప్పుడు మటన్ తీసుకోవాలన్నా ఇక్కడికే వస్తారు. ఐతా నగర్ లో మన సబ్స్క్రైబ్స్ ఎవరైనా ఉంటే కామెంట్లు అయితే చెప్పండి. తెనాలిలో మన సబ్స్క్రైబ్స్ చాలా మందే ఉన్నారు. కామెంట్లు పెడతా ఉంటారు అప్పుడప్పుడు. మొన్న సభల్లో కూడా ఎంత మంది సబ్స్క్రైబ్స్ కలిసారో. వాళ్ళందరితో కొంచెం నిదానంగా మాట్లాడదామంటే అక్కడ సభలు అయిపోయినాయి. అందుకని ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. పలకరిస్తా ఉండే వాళ్ళందరూ. ఇంకా మటన్ తీసుకొని అట్నుంచి అటు హోటల్ కి అయితే వెళ్ళాము. హోటల్లో వెళ్ళంగానే నాకు ఈ గారెలు అయితే కనిపించినాయి. చూడంగానే నోరు ఊరిపోయింది. ఇంకా ఒక గారె, ఒక ఇడ్లీ, ఒక మైసూర్ బోండం అయితే తీసుకున్నాము. మైసూర్ బోండం మాత్రం ఎంత సాఫ్ట్ గా ఉందో. ఈ గారె కూడా మసాలా గారె అనమాట. నా అరచేయి అంత ఉంది ఒక్క గారె వచ్చేసి. కొన్ని చోట్ల గారె అంటారు, కొన్ని చోట్ల వడ అంటారు. మేమైతే గారెలే అంటాము. ఆ గారె కొంచెం చట్నీ నంచుకొని తింటే ఉందండి, సూపర్ గా ఉంది. ఇడ్లీ కూడా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఈ ఇడ్లీలు కూడా చాలా పెద్ద పెద్ద ఇడ్లీలు అనమాట. అందుకే ఒక ఇడ్లీ తీసుకున్నాను. ఎప్పుడు నేను హోటల్కి వెళ్ళినా ఫస్ట్ పూరి తీసుకొని తినేదాన్ని, కానీ ఈసారి పూరి తినలేదు. మేము ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ మా వారికి కావాల్సింది సాంబార్. సాంబార్ అంటే మా వారికి అంత ఇష్టం, తాగుతూనే ఉంటారు. నేనైతే వాళ్ళు ఇచ్చిన సాంబార్ లో ఒక చిన్న ఇడ్లీ ముక్క వేసేసి నలిపేసి స్పూన్ తో తిన్నాను. చాలా బాగుంది ఇడ్లీ సాంబారు. నాకు ఇడ్లీ గానీ ఏదైనా సరే చట్నీతో తినడమే ఎక్కువ ఇష్టం. ఇంకా సాంబార్తో చాలా తక్కువ అనమాట. ఒక గారె, ఇడ్లీ, బోండా ఈ మూడు తినేసరికి ఫుల్ అయిపోయింది. ఇంకా టీ తాగేసాను. మేము ఇద్దరం తిన్న తర్వాత అత్తయ్యకి మామయ్యకి ఇద్దరు కలిపి పార్సల్ కట్టించేసాము. మా బిల్లు వచ్చేసి 120 అయింది. అత్తయ్య వాళ్ళకి కట్టించిందేమో 100 రూపీస్ అయింది. ఇంతకీ ఇది ఎక్కడుందంటే ఈ హోటల్ సంగమేశ్వర టిఫిన్ సెంటర్ హెల్త్ హాస్పిటల్ పక్కనే ఉంది. ఈ హోటల్ కి రావటం నేను ఫస్ట్ టైం. మా వారైతే చాలా సార్లు వచ్చారంట. టిఫిన్ మాత్రం చాలా బాగుంది.